Which micrometer is used for measuring the span between the teeth of gear? సో ఏ మైక్రోమీటర్ యూజ్ చేసి గేర్ టీత్ ఉంటుంది కదా వాటి స్పాన్ అనేది మనం మెజర్ చేయగలం. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే డిస్క్ మైక్రోమీటర్. ఇలాంటి క్వశ్చన్స్ రేర్గా అడుగుతాడు. సో కింద చూస్తే మనం చూడండి, ఇక్కడ డయాగ్రామ్ ఉంది. డిస్క్ మైక్రోమీటర్ ఇక్కడ ఏం చేస్తున్నాడు, టూ టీత్ మధ్య డిస్టెన్స్ని మనం మెజర్ చేస్తున్నాం. సో ఈ మైక్రోమీటర్ వచ్చి డిస్క్ మైక్రోమీటర్. చూస్ ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ టూల్ మెటీరియల్ అరేంజ్డ్ అకార్డింగ్ టు ది డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ హార్డ్నెస్. హార్డ్నెస్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ టు ఇండెంటేషన్. హార్డ్నెస్ అంటే సమ్ ఎలివేటెడ్ టెంపరేచర్ దగ్గర కూడా దాని హార్డ్నెస్ అనేది ఉంటే దాన్ని హార్డ్నెస్ అంటారు. సమ్ ఎలివేటెడ్ టెంపరేచర్ దగ్గర ఉన్న హార్డ్నెస్ అంటారు. సో ఇది ఏమవుతుందంటే క్వశ్చన్లో మనకు గుర్తుపెట్టి వస్తుంది, డిక్రీజింగ్ ఆర్డర్ అడిగాడు అన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. సిరామిక్స్కి ఎక్కువ హార్డ్నెస్ ఉంటుంది, తర్వాత సెర్మిట్స్, తర్వాత టంగ్స్టన్, లాస్ట్లో హై స్పీడ్ స్టీల్ అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వెల్డింగ్ మెథడ్ ఈజ్ నాట్ ఏ సాలిడ్ స్టేట్ వెల్డింగ్ ప్రాసెస్ అన్నాడు. అంటే కింద ఇచ్చిన దాంట్లో ఏది సాలిడ్ స్టేట్ వెల్డింగ్ ప్రాసెస్ కాదు అని అడిగాడు. ఫస్ట్ ఆప్షన్ ఫ్రిక్షన్ వెల్డింగ్ అన్నాడు. ఫ్రిక్షన్ వెల్డింగ్ అంటే ఏంటి, అది కంప్లీట్గా సాలిడ్ స్టేట్ వెల్డింగే. సో ఫోర్జ్ వెల్డింగ్ అనేది కూడా ఏంటి, సో హీట్ చేసి ఆ ఎండ్స్ అని ఉంటే సమ్ ప్రెజర్ అప్లై చేసి జాయిన్ చేస్తాం. సో అది కూడా సాలిడ్ స్టేట్ వెల్డింగే. ఆన్సర్ ఏంటంటే రెసిస్టెన్స్ స్పాట్ వెల్డింగ్ అనమాట. స్పాట్ వెల్డింగ్లో మనం ఎటువంటి అంటే ఇక్కడ ఏంటి, మనం హీట్ అండ్ ప్రెజర్ యూస్ చేస్తాం అనమాట రెసిస్టెన్స్ స్పాట్ వెల్డింగ్లో. సో వాటి వచ్చి ఎలక్ట్రోడ్ ఏంటి కాపర్. సో ఎంత వోల్టేజ్ ఉంటుంది అంటే 0 అంటే 0.5 1 వోల్ట్ నుంచి 10 వోల్ట్స్ అనమాట. ఈ మధ్యలో ఉంటే దాన్ని రెసిస్టెన్స్ స్పాట్ వెల్డింగ్లో మనం యూస్ చేస్తాం. సో అదేంటిది, అది సాలిడ్ స్టేట్ వెల్డింగ్ కాదు. మిగిలిన అల్ట్రాసోనిక్ వెల్డింగ్ కానీ ఇవన్నీ ఏంటి సాలిడ్ స్టేట్ వెల్డింగ్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇన్పుట్ టు ది మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్లో మనం ఇన్పుట్ ఇవ్వమన్నమాట. ఇన్పుట్ ఏముంది ఏంటి, పర్చేజ్ ఆర్డర్. ఇచ్చేదంటే బిల్ ఆఫ్ మెటీరియల్, ఇన్వెంటరీ రికార్డ్ ఫైల్, మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూల్. ఇవన్నీ మనం మెటీరియల్ రిక్వైర్మెంట్కి ఇస్తాం. పర్చేజ్ ఆర్డర్ ఏం కొన్నామనేది మనం ఇవ్వమన్నమాట. సో ఇక్కడ చూడండి బిల్ ఆఫ్, ఇక్కడ చూడండి ఎంఆర్పి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ ఉంది కదా. సో ఇక్కడ బిల్ ఆఫ్ మెటీరియల్ ఇస్తున్నాం, ఎంపీఎస్ ప్లానింగ్ ఆర్డర్ రిలీజ్, ఆర్డర్ రీషెడ్యూల్డ్ ప్లానింగ్ ఆర్డర్ రిసిప్ట్, ఇన్వెంటరీ రికార్డ్ ఫైల్ ఇస్తున్నాం, ఇన్వెంటరీ ట్రాన్సిట్ రిసిప్ట్. సో ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్ ఆన్ ది లేత్ మిషన్ చిప్స్ డూ నాట్ అక్కర్. ఇది కూడా సమ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ యాక్చువల్గా. ఇక్కడ ఏమనంటే 2 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటి, చిప్స్ డూ నాట్ అక్కర్, చిప్స్ అనేవి రావట్లేదంట. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఈ ఆపరేషన్ అనేది లేత్ మిషన్ మీద జరుగుతుందని అడిగాడు. ఇక్కడ మనం ఆపరేషన్ మీద చేసి ఏంటి 4 చూస్తే 4 ఆపరేషన్, నర్లింగ్ కానీ, బోరింగ్ కానీ, రీమింగ్ కానీ, థ్రెడ్ కటింగ్ కానీ 4 ఆపరేషన్స్ కూడా మనం లేత్లో చేస్తాం. కానీ ఇక్కడ చిప్స్ అనేవి రాకూడదు. సో అందువల్ల ఏంటి, మన బోరింగ్ అంటే ఏంటి, ఎన్లార్జింగ్ ది హోల్, రీమింగ్ అంటే ఫినిషింగ్ ది హోల్, థ్రెడ్ కటింగ్ అంటే థ్రెడ్స్ కట్ చేయడం, అక్కడ కూడా చిప్ ఫామ్ అవుతుంది. ఓన్లీ నర్లింగ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎంబోజింగ్ అంటే వర్క్ పీస్ మీద గ్రిప్పింగ్ పర్పస్ కానీ దేని గురించి కానీ నర్లింగ్ వాడతాం. అక్కడ చిప్స్ అనేవి ఫామ్ అవ్వ అనమాట. సో అందువల్ల మనకి ఆన్సర్ అనేది ఇక్కడ నర్లింగ్ దగ్గర బోరింగ్ దగ్గర కన్ఫ్యూజ్ వస్తుంది, కానీ మనం పెట్టేసి నర్లింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది కూడా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇన్ టర్నింగ్ ఆపరేషన్ ద టిపికల్ రేషియో ఆఫ్ హీట్ generated in chip, tool and workpiece is in the order of. ఇది ఎలా అడుగుతున్నాడు, చిప్కి, టూల్కి, వర్క్ పీస్కి అడుగుతున్నాడు. సో మనకు ఫస్ట్ ఏంటంటే ఎక్కువ మోర్ హీట్ అనేది ఏం తీసుకెళ్తుంది, చిప్ అనమాట. సెకండ్ ఏమో టూల్, థర్డ్ వర్క్ పీస్. లాస్ట్ తక్కువ హీట్ అనేది
వర్క్ పీస్ తీసుకెళ్తుంది. సో అందువల్ల ఫస్ట్ చిప్ గురించి అడిగాడు కాబట్టి 70:20:10 అనేది ఆన్సర్. అంటే 70% చిప్ అనేది తీసుకెళ్ళిపోతుంది, 20% ఏమో 10% మాత్రం వర్క్ పీస్ అనేది అబ్జర్వ్ చేసి హీట్ అనేది క్యారీ చేస్తుంది అనమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా రెగ్యులర్గా అడిగే క్వశ్చన్. ఏ షాఫ్ట్ విత్ టోర్షనల్ స్టిఫ్నెస్ has a disk of mass moment of inertia attached at the end. Then the natural frequency of free torsional vibrations of the shaft is given by. సో ఇది ఇందులో ఇచ్చాడు యాక్చువల్గా న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ అని అడిగాడు అనమాట. సో ఎఫ్ అని అనగానే మనకి బ్లైండ్ గుర్తుండాల్సింది ఫస్ట్ పాయింట్ అంటే 1/2π 1/2π కన్ఫ్యూజ్ రాకుండా బ్లైండ్గా 1/2π తీసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది, మిగిలిన రెండు ఉన్నాయి కదా. సో ఇన్ బ్రాకెట్లో ఉండేది ఎలా ఉంటుంది, రేషియోలో ఉంటుంది అనమాట. Q/I అనేది రేషియోలో ఉండాలి, మల్టిప్లికేషన్ ఉండకూడదు. సో మన ఆప్షన్ 3 అనేది ఇలా ఈజీ గుర్తుపెట్టుకోవాలి. ఫ్రీక్వెన్సీ F1 = 1/2π √Q/I అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ద వర్క్ ట్రాన్స్ఫర్ పర్ యూనిట్